నెలలు, వారములు, సెకన్నులు, నిమిషములు, గంటలు. ఈరోజు మన క్యాలెండర్లో రోజులు మార్చుకుంటున్నాం మనం. ఆ యొక్క పేజీని తిప్పేస్తూ ఉంటాం. గత 2025 సంవత్సరం క్యాలెండర్ని గోడ నుంచి తీసేసి పాస్టర్ గారు ఇచ్చిన 2026 సంవత్సరాన్ని అక్కడ తగిలించాం మనం. క్యాలెండర్ మారిపోయింది. అలాగే నెలలు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. ఇవన్నీ మారుతున్నాయి అంటే ఎలా, ఒక సంవత్సరం ఎలా మారుతుంది, ఒక నెల ఎలా మారుతుంది? ఏదో మనం క్యాలెండర్ తయారు చేసుకున్నామని మారుతుందా? దీని వెనకాల దేవుని యొక్క పని ఎలాగుంది? దేవుడు ఎటువంటి సిస్టమును పెట్టాడు ఈ ప్రకృతిలో? రోజులు, సంవత్సరాలు, దినములు, మాసములు ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. అంటే దేనిని బట్టి? ఆ మూలాన్ని మనం నేర్చుకోవాలి, ఆ మూలాన్ని గమనించాలి. అప్పుడే దేవుడికి మన మీద ఉన్న గొప్ప ప్రేమ అర్థమవుద్ది. ప్రకృతి ద్వారా మనం సమయ పాలన నేర్చుకోగలుగుతాం. ఆలస్యం చేయకుండా ఆదికాండము 1వ అధ్యాయము, అసలు కాలం అనేది ఎలా వస్తుంది, కాలానికి మూలం ఏమిటి, ఈ కాలం మారుతుందంటే సిస్టమ్ ఎక్కడ, ఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు, పగలు రాత్రి 12 గంటలు 12 గంటలు 24 గంటలు 12 గంటల పగలు 12 గంటల రాత్రి, పగలు రాత్రి వేరుపరుచునట్లు ఎవరు వేరుపరుస్తున్నారు? పగటిని రాత్రిని వేరుపరిచినట్లు దేవుడు ఎలా వేరుపరుస్తున్నాడు? ఆకాశ విశాల మధ్యలో జ్యోతులు కలుగునుగా కనియు. ఆకాశంలో జ్యోతులు ఉన్నాయంటే, జ్యోతులు అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, భూమి, ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? పగలు రాత్రి. ఎవరి కోసం పగలు రాత్రి? పక్షుల కోసమా, మన కోసమా అంటే సమస్త జీవరాశుల కోసం. మనము హ్యాపీగా నిద్రపోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి అంటే మన కళ్ళ ముందు మనం రెప్పలు వేసిన లైటింగ్ ఉండకూడదు, వెలుగు ఉండకూడదు. రాత్రి అయ్యేటప్పటికి సమస్త జీవరాశులు అలాగే మనుషులు అలా నిద్రలోకి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా పడుకుంటారు. అలా ప్రశాంతంగా పడుకోవాలంటే అది నైటే సాధ్యం, పగలు అలా ప్రశాంతంగా పడుకోలేము. అంటే మనం హ్యాపీగా పడుకోవాలని మనకి రాత్రి, మనం చక్కగా పని చేసుకోవాలంటే పగలు రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మధ్య జ్యోతులను దేవుడు కలగజేసి పెట్టాడు. అంతేకాకుండా అవి ఏం చేస్తున్నాయంట? అవి అంటే ఆ జ్యోతులు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై. సూచనలు వీటిని సూచిస్తున్నాయి, కాలాన్ని సూచిస్తున్నాయి, దిన సంవత్సరములను సూచిస్తున్నాయి. ఆకాశ విశాలమందున్న జ్యోతులు అంటే ఆ జ్యోతులను బట్టే మనకు కాలం. కాలం అనేది ఎక్కడ సూచింపబడుతుంది? సూచన. కాలం అనేది ప్రకృతిలో జ్యోతులు యందు సూచింపబడుతుంది. అదేంటంటే మనం కాలాన్ని క్యాలెండర్లో చూసుకుంటున్నాం కదా, రోజుల్ని. ఎస్, ఇప్పుడు మనకి ఈరోజు ఏ వారం? ఆదివారమా, మంగళవారమా, శనివారమా అన్నది మనం క్యాలెండర్లో చూస్తున్నాం. మరి క్యాలెండర్లు ఉన్నాయా? 2026 కదండి, 1926లో మరి కొరసవాళ్ళలో ఎంతమంది ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయి? 1926లో 1826 అంటే 200 సంవత్సరాల క్రితం. 200 సంవత్సరాల క్రితం అప్పుడు కొరసవాడు లేదు, శ్రీకాకుళమే. బహుశా శ్రీకాకుళం ఉండుంటుంది. 200 సంవత్సరాల క్రితం ఎంతమంది నెలల్లో క్యాలెండర్ ఉంది అప్పుడు? ఏమండి, ఈ క్యాలెండర్లు మరి అప్పటికి ముద్ర వేశారా? ఆలోచించండి ఒకసారి. ఏమంటే క్యాలెండర్లు లేనప్పుడు రోజులు ఎలా తెలిసేవి మనుషులకు? గోడ గడియారాలు లేనప్పుడు. ఏమండి, మా ఇంట్లో ఒకప్పుడు గడియారం ఉండేది కాదు. మా చిన్నప్పుడు టైం తెలుసుకోవడానికి మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళి ఆ టైం చూసుకునే వాళ్ళం. అక్కడ ఆ గడియారం శబ్దం చేసేది, టంగ్ 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 అంటూను. పెద్ద గడియారం అండి, పెద్ద గడియారం. ఇప్పుడు పెద్ద గడియారాలు లేవు, చిన్న చిన్న గడియారాలు, చేతిలో వాచి, సెల్ ఫోన్లో టైము. మరి ఒక 200
సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి సమయం అనేది ఎలా తెలిసేది, టైం ఎలా తెలిసేది అంటే ఆలోచించండి. పెద్దలు ఏమనేవారంటే బారెడు పొద్దెక్కిందిరా, ఇంకెంత సమయం నిద్రపోతావు, బారెడు పొద్దు. పొద్దు అంటే పొద్దు అంటే పొద్దు తిరుగుతుంది, పొద్దెక్కింది. ఏమండి, పొద్దెక్కింది అంటే సూర్యుడు అలా సముద్రం మీద నుంచి అలా పైకి వస్తున్నాడు. అంటే ఆ బారెడు అంటే ఆ యొక్క యాంగిల్, బారెడు యాంగిల్ పైకి వచ్చేటప్పటికి 9 అయింది. సూర్యుడు నిట్ట నిలువుగా వచ్చేటప్పటికి, అంటే మన నడినెత్తి మీదకు వచ్చేటప్పటికి అప్పుడెంత సమయం అయింది? అప్పుడెంత సమయం అయింది? 12 గంటలయింది. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసులో ఎవరి చేతుల్లోని వాచీలు ఉండేవి కాదు. ఒక హెడ్ మాస్టర్ గారి చేతికే వాచి ఉండేది. అటెండర్ సార్ని అడిగాడు, హెడ్ మాస్టర్ గారు కొట్టేయమంటారా గంట అని. ఉండరా, ఇంకా 5 నిమిషాలు ఉంది. హెడ్ మాస్టర్ గారి చేతికే వాచి. కానీ మేము ఎలా తెలుసుకునేవాళ్ళం అంటే, ఆ స్కూల్ బిల్డింగ్ యొక్క ఆ నీడ పడుతుంది కదండి, ఆ నీడను బట్టి మాకు తెలిసిపోయేదో ఇంకా ఇంకొక కొంత టైంలో గంట కొట్టేస్తారు, భోజనానికి వెళ్ళిపోదాం. నీడ అంటే నీడ అనేది దేని బట్టి వస్తుంది? సూర్యుని బట్టి. సూర్యుడు మరి తన యాంగిల్లో తిరుగుతున్నప్పుడు ఈ నీడను బట్టి 12 అయిపోతుంది, నిట్ట నిలువుగా వచ్చేస్తున్నాడు సూర్యుడు. వచ్చే పొద్దా పోయే పొద్దా అనేవారు. పొద్దు పోయే పొద్దు అంటే సాయంకాలం అయిపోతుంది, త్వరగా పనులు ముగించండి, త్వరగా సరిదేసుకోండి, ఇంటికి వెళ్ళిపోదాం, చీకటి పడే ముందే, పొద్దు పోయే ముందే ఇంటికి వెళ్ళిపోదాం. సో సూచిస్తుంది, కాలము సూచిస్తుంది సూర్యుడు. దినములు, మరి దినాలు ఎందులో సూచిస్తున్నాయి చూద్దామా ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము చూద్దామండి. యోబు గ్రంథం 38 అధ్యాయం 32 వచనం. యోబు గ్రంథం 38, 32. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? ఏమండి, ఇది కాదు కానీ మరలా 102వ కీర్తన అక్కడ చూద్దాం. 104వ కీర్తన, 104వ కీర్తన 19వ వచనం, 104, 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను. ఋతువులు అమావాస్య, పౌర్ణమి అంటూ ఉంటారు కదండి. 14 రోజులు అమావాస్య, 14 రోజులు పున్నమి అంటారు. ఏమంటే దినములను చంద్రుడు సూచిస్తున్నాడు, ఋతువులను చంద్రుడు సూచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చంద్రుని బట్టి పూర్వకాలం మంది క్యాలెండర్లు లేవు, ఈ యొక్క ఏమండి గడియారాలు లేవు. అప్పుడు పెద్దలు ఎలా చెప్పుకునేవారంటే, నువ్వు ఎప్పుడు వస్తావురంటే, వచ్చే పున్నమునకు వస్తాను నేను, పున్నానికి పున్నం వెళ్ళిన 4వ నాడు వస్తాను. ఏమండి, అమావాస్య వెళ్ళిన వచ్చే అమావాస్యకు వస్తాను నేను. ఇప్పటికీ కొంతమంది ఆ కొండల మీద ఉన్న వాళ్ళు ఇదే భాష వాడుతూ ఉంటారండి. వచ్చే అమావాస్యకు వస్తారా, పున్నం వెళ్ళిన తర్వాత వస్తారా అంటే వాళ్ళు కాలమును అంటే దినములను ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు, ఎక్కడ లెక్కలు కట్టుకుంటున్నారు అక్కడ. అందుకనే దేవుడు ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుణ్ణి నియమించెను. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి. ఏమండి, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ ముగ్గురుని అలాగే నక్షత్రాలను మనం గమనించినట్లయితే దిన సంవత్సరములు, కాలములు తెలియజేస్తున్నారు కదా. ఇక్కడ ఈ
ఈ సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని చేత కలగజేయబడ్డారు. ఇక్కడ దేవుని చేత నడిపింపబడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథంలో ఏముంది? 38, 32 వాటి వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? సప్తరిషి నక్షత్రములు వాటి ఉపనక్షత్రం నువ్వు నడిపింపగలవా? అంటే వీటిని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. ఎందుకు నడిపిస్తున్నాడో మనకి దిన సంవత్సరములు కాలములు సూచించాలని, తెలియచేయాలని. ఎవరి కోసం కాలం? మన కోసం. ఎవరి కోసం నక్షత్రాలు? ఎవరి కోసం సూర్యచంద్ర గ్రహాలు? మన కోసం. ఏం సూచిస్తున్నాయి? టైమును, కాలాన్ని సూచిస్తున్నాయి. ఒకవేళ ఇవి దేవుని చేత నడిపింపబడకపోతే, నడిపింపబడుచున్నాయి అంటే నడిపిస్తుంటే నడుస్తున్నాయి, నడిపిస్తుంటే నడుస్తున్నాయి. ఏమండి, ఎలా నడుస్తున్నాయి? దేవుడు ఎంత మేరకు నడిపిస్తున్నాడో అంత మేరకే. టైం, కాలము, వాటి వాటి కాలమున, వాటి వాటి కాలమున. మన ఈస్ట్ కోస్ట్ ఉంది కదండి బండి, ఈస్ట్ కోస్ట్. అలాగే మీకు దగ్గరలో పాతపట్నం ఉంది. పాతపట్నం రైల్వే స్టేషన్కి ఒక ప్యాసింజర్ వస్తుంది. టైం వస్తుందా? అప్పుడప్పుడు లేట్ అయిపోతూ ఉంటుందా? చాలా సార్లు లేట్ అయిపోతూ ఉంటది. ఏమండి, ఆ బండి ఎప్పుడు టైంకి విశాఖపట్నం వెళ్దు, చాలా లేట్ అవుతూ ఉంటది. దానికి ఒక కాలం ఉంది. విశాఖపట్నం ఈ టైంకి చేరిపోవాలని ఒక టైం ఉంది. ఆ టైంకి చేరదు. ఎందుకంటే నడిపించే వాళ్ళలో నెగ్లిజెన్సీ ఉంది. ఏమండి, సరిగ్గా నడిపించలేకపోతున్నారు. టైం పంచువాలిటీ లేదు, టైం పంచువాలిటీ లేదు. అలాగే క్రైస్తవులమైన మనకి కూడా టైం పెట్టాడు దేవుడు. ఏంట టైము? ఆదివారం ఆరాధనకు 10 గంటలకు అందరూ ఆరాధనకు హాజరు కావాలి. 10 నుంచి 10:30 వరకు పాటలు, 10:30 నుంచి ఒక పావు గంట స్తుతి ఆరాధన, 11 గంటల వరకు బైబిల్ పఠనం, 11 నుంచి 11:45 వరకు వాక్య ప్రసంగం. ఏమండి, ఆ తర్వాత ఒక పావు గంట మరి ప్రభు రాత్రి సంస్కారం, మళ్ళీ ఒక 10 నిమిషాలు కానుక సమర్పణ, లాస్ట్ ముగింపు ఒక 10 నిమిషాలు. ఇలా టైమింగ్ ఉంది కదండి. దైవజనులు ఇలా టైమింగ్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు నడిపింపు వలన సమయమునకు చేరిపోతున్నాయి. దేవుడు ఎక్కడ చేరిపోమన్నాడు అక్కడికి చేరిపోతున్నాయి. సూర్యుడికి తన అస్తమయ కాలము తెలియను అంటే దేవుడు ఒక టైం పెట్టాడు. నువ్వు ఈ టైంకి 6 గంటలకు ఉదయించాలి, సాయంత్రం 6 గంటలకు అస్తమించాలి. నువ్వు లేట్ అవ్వకూడదు. లేట్ అవుతున్నాడా? సూర్యుడు లేట్ అవుతున్నాడా? భూమి లేట్ అవుతుందా? చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 4 రోజులు పడుతుంది కదా, లేట్ అవుతుందా ఎక్కడ ఎప్పుడైనాండి? లేట్ అవుతే అంటే ఇక్కడ ఇవి ఈ జ్యోతులు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి, దేవుని కట్టడలను తోచా తప్పకుండా నెరవేరుస్తున్నాయి. మరి క్రైస్తవుడు కూడా ఆజ్ఞ ఉంది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. నీకు ఎన్ని పనులున్నా ఆదివారం ఆరాధనకి సమయమునకు నువ్వు వచ్చేయాలి. ఎంతమంది సూర్యచంద్ర నక్షత్రాల టైం పంచువాలిటీ కలిగి కరెక్ట్ టైంకి ఆదివారం 10 గంటలకి సమయానికి మరి దేవుని సన్నిధికి చేరిపోతున్నారు? నిన్న ఒక దైవజనుడితో నేను మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే 31st నైట్ వస్తారండి, 11 గంటలకు వస్తారండి. 10 గంటలకు అని చెప్పామండి మేము, కానీ 11 గంటలకు వస్తారండి. 12 అవగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని వెళ్ళిపోతారంటే గంటే. వాచ్ నైట్ సర్వీస్ అంతా గంటే. ఎందుకయ్యా లేట్ అయిపోతున్నారు? ముగ్గులు వేసుకుంటారట. ఏం వేసుకుంటారు? ముగ్గులు వేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయ్యిందన్నయ్యా. ఏమండి, అంటే కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసం టైం వెచ్చిస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి రావటంలో టైమును పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ ఉదయం ఆరాధన, ఉదయాన్ని 10 గంటలకి. 10 గంటలకి అంటే చాలా మంది ఎన్ని గంటలకు వచ్చారు? 11 గంటలకి. ఎందుకయ్యా లేట్ అయిపోయావంటే, అన్నయ్య ముగ్గులు చెరిగిపోయినాయి అన్నయ్య, ముగ్గులు మళ్ళీ చక్కగా తిద్దుకుని వచ్చావన్నయ్య. దీన్ని పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు మనకి పెట్టాడు ఒక పంచువాలిటీ.
సమయ పాలన పెట్టాడు. ఏవండి, ఆదివారం ఆరాధనకి మనం ఆలస్యంగా వస్తున్నాం కదండి. అక్కడ ఏం మిస్ అయిపోతున్నాం? దేవుని స్తుతించే మహాభాగ్యాన్ని మిస్ అయిపోతున్నాం మనం. ప్రార్థించే మహాభాగ్యాన్ని మిస్ అయిపోతున్నాం. అదే సూర్యుడు గాని, చంద్రుడు గాని, భూమి గాని లేట్ అయిపోతే, మనకలాగే వాళ్ళు లేట్ అవుతే. సూర్యుడు లేట్ అయిపోయాడండి ఉదయించడంలో. ఏవండి, నీకు నీ డ్యూటీకి వెళ్ళటానికి ఎంత డిస్టర్బెన్స్ అయిపోద్ది. అలాగే చంద్రుడు లేట్ అయిపోతున్నాడండి భూమి చుట్టూ తిరగడానికి. లేట్ అయిపోతే నీకు దినములలో ఎంత డిస్టర్బెన్స్ అయిపోద్ది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలైతే 23 గంటలే పడుతుంది అనుకోండి. అప్పుడు నీ వాచీలు, నీ కంప్యూటర్లు, నీ సెల్ ఫోన్లు, నీ ట్యాబ్లు అన్నిటిలోని టైం మర్చిపోవాలి. అప్పుడు ఎంత సమస్య వచ్చి పడిపోద్ది. ఏమంటే చాలా అడ్మినిస్ట్రేషన్స్ ఎంత డిస్టర్బ్ అయిపోద్ది సమయం విషయంలోని. నీ కోసము ఈ సూర్యచంద్ర నక్షత్రాలు చక్కని సమయ పాలన చేసి, నీ వాళ్ళ టైమింగ్ పంచువాలిటీని పర్ఫెక్ట్ గా నెరవేర్చి మనకి దిన సంవత్సరములను కాలములను చక్కగా సూచిస్తున్నారండి. మరి మన బ్రతుకులో కూడా సమయ పాలన చక్కగా సూచించాలి వద్దా దేవుని విషయంలోని? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకనే ప్రకృతి మనకి ఏమి నేర్పుతుంది? సమయ పాలన. సమయ పాలన. ఏమంటే, ఆకాశ మండలపు కట్టలు నీ వెరుగుదురువా, దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? సంఘానికి కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి కదా. శుక్రవారం ఉపవాస ప్రార్థన, బుధవారం బైబిల్ తరగతులు, ఏమండి శనివారం స్త్రీల కూడిక. మరి ఇవన్నీ పర్ఫెక్ట్ గా నెరవేరుస్తున్నారా? లేకపోతే అలా గాలి కుదిలేస్తున్నారా? వెళ్దాంలే, చూద్దాంలే, వద్దాంలే, మాస్టర్ గారు ఫోన్ చేయలేదు కదా. ఏమండి, ఇక్కడ మరి ప్రకృతిలో మనకేం కనపడుతుందంటే, దేవుని కట్టడలను 100% తోచా తప్పకుండా పర్ఫెక్ట్ గా నెరవేరుస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ ప్రకృతిని మనం ఆలోచిస్తున్నట్లయితేనండి, సూర్యుడు చంద్రుడికి, చంద్రుడు భూమికి, భూమి ఇవన్నీ నక్షత్రములకు ఒకదానికి ఒకటి ఏం చేసుకుంటున్నాయి అంటే కోఆపరేషన్ చేసుకుంటున్నాయి, సహకారం అంటున్నారు అక్కడ. ఎలా? భూమి అంటుంది చంద్రునితో, నేను నా చుట్టూ తిరగడానికి కరెక్ట్గా 24 గంటలే పడుతుంది, నువ్వు నా చుట్టూ తిరగడానికి ఒక నెల రోజులు పట్టాలి. మన ఇద్దరం కలిసి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేద్దాం 365 రోజులు, అదే టైం. మనము చక్కగా సూర్యునికి సహకారం చేద్దాం. సూర్యునికి దగ్గరగా వెళ్ళిపోద్దు, సూర్యునికి దూరంగా వెళ్ళిపోద్దు, దూరంగా వెళ్ళిపోద్దు. దేవుడు మనకు పెట్టిన కక్షలో దేవుడు మనకి నియమించిన టైము ప్రకారము మనము, సూర్యచంద్ర నక్షత్రాలైన మనము, గ్రహాలమైన మనము, దేవుడు నియమించిన నియమం మేరకు పర్ఫెక్ట్ గా వర్క్ చేద్దాము. అంటే కోఆపరేషన్ చేసుకుంటున్నాయి. ఏం చేసుకుంటున్నాయండి? ఒకదానికి ఒకటి వ్యతిరేకుండా ఎంతో చక్కగా సహకారం చేసుకుంటూ దేవుడి నడిపింపులో ప్రయాణం చేస్తున్నాయి. సంగమా, దైవజనుడికి నువ్వు ఎంత చక్కగా సహకారం చేస్తున్నావు. పాటలు పాడడానికి నేను సమయానికి వెళ్ళిపోతామండి. ఒక చర్చ్ అండి, కొండ మీద ఒక చర్చి, మా అత్తోరి ఇంటి దగ్గర. పాస్టర్ గారు ఎక్కడి నుంచో వస్తారు. పాస్టర్ గారు వచ్చండి, అక్కడే ఆయనే మైక్ లాంచ్ చేసుకుంటాడు, ఆయనే చీపురు కొట్టుకుంటాడు, ఆయనే సాపలు వేసుకుంటాడు, ఇంకా మైక్ పట్టుకుని ఆయనే పాటలు పాడతాడు. మొదట పాట పాడి, అమ్మా రండి, సమయం అవుతుంది రండి అని పిలుస్తాడు కదలరేళ్ళు. రెండో పాట పాడతాడు ఆయనే. ఏమండి, అప్పుడు మళ్ళీ పిలుస్తాడు, అమ్మా రండి సమయం అవుతుందని. మూడో పాట, నాలుగో పాట, 4 పాటలు పాడిన తర్వాత అప్పుడు వెళ్తారు నెమ్మదిగాని. పాస్టర్ గారు వచ్చి ఆయన మైక్ ఆన్ చేసుకుని అక్కడ శుభ్రంగా చీపురు కొట్టి సాపలేసి వీళ్ళందరినీ పిలిస్తేనే కానీ వెళ్ళరు. దైవజనులు, విశ్వాసులు సమయానికి రావట్లేదని మానసికంగా కృంగిపోతున్నారు తెలుసా మీకు? ఏమండి, చాలా మంది దైవజనులు
ఒక దైవజనుడు విశాఖపట్నంలో మాకు 70 మంది సంఘం ఉన్నారంటే, చాలా మంచిది బ్రదరు, చాలా సంతోషం. ఏంటి సంతోషానికి, ఆ 70 మందిలో ప్రతి వారము దగ్గర 20-30 మంది ఆబ్సెంట్ అయిపోతారండి. 70 మంది సంఘం ఉంది కానీ 20 నుంచి 30 మంది వరకు ఆబ్సెంట్ అంట. రారని ఆ చర్చికి. పాపం బాధ. మిగతా వాళ్ళ సంగతి ఏంటో చెప్పమంటారా అంట. ఆ మిగతా 30, 40, 50 మంది సగం మంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారట. పాటలు పాడిన తర్వాత వస్తారంట. అంటే సమయానికి ఎంతమంది వస్తారంటే, టైంకి ఎంతమంది వస్తారంటే 10 నుంచి 5 వరకు మాత్రమే సమయానికి వస్తారండి. 10 నుంచి 5 వరకు మాత్రమే. ఈ విశ్వాసుల కొరకు మనము ఎదురు చూడవలసి వస్తుంది. రండి 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 అంటే. వాళ్ళు రాకపోతే ఆయన హృదయంలో మానసికంగా ఏమండి ఘర్షణ, ఒక రకమైన టెన్షన్ పడి, ఏంటి మా సేవ ఏంటి, విశ్వాసులు ఏంటి ఇలాగే అయిపోతారు, చర్చికి రావట్లేదు, టైంకి రావట్లేదు, ఏమండి టెన్షన్ పడి బీపీ షుగర్లు అలా వచ్చేసి ఏమైపోతున్నారంటే అనారోగ్యం పాలైపోతున్నారండి సేవకులు. ఎందుకంటే విశ్వాసుల కోఆపరేషన్ లేదు. కొంతమంది విశ్వాసులు ఆపరేషన్ కూడా చేసేస్తూ ఉంటారు. కోఆపరేషన్ ఉండదు, ఆపరేషనే. ఆ ఆపరేషన్ లో చర్చిల్లో సమస్యలు, గొడవలు. సో యూనిటీ కనపడుతుంది, ప్రకృతిలో యూనిటీ కనపడుతుంది, ప్రకృతిలో కోఆపరేషన్ కనపడుతుంది, ప్రకృతిలో దేవుని నడిపింపునకు లోబడుతుంది ప్రకృతి. టైం పంచువాలిటీ, సమయ పాలన కనపడుతుంది. అదే సంఘంలో యూనిటీ లేదు, కోఆపరేషన్ సహకారము లేదు, పంచువాలిటీ సమయ పాలన లేదు, క్రమబద్ధత లేదు, క్రమంగా ఉండరు, సహాయము చేయరు. సో ప్రకృతిని గ్రహిస్తే, ప్రకృతి దిన సంవత్సరములో మనకు సూచిస్తుంది. ప్రకృతి ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా లేకుండా సమయ పాలన అనేది 100% చక్కగా నెరవేరుస్తుంది. సో ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ప్రకృతిలో ఉన్న టైమింగ్ సంఘములో ఉందా? సంఘ దైవజనుడికి పెద్దలు సహకారం చేయాలి, పెద్దలకు దైవజనుడు చక్కని సహకారం అందచేయాలి. వీళ్ళందరూ విశ్వాసులందరూ కలిసి చక్కగా దేవుని సేవను జరిగించాలి. ఏమండి చంద్రుణ్ణి నియమించాడు దేవుడు. ఋతువులను తెలుపుటకై చంద్రుడిని నియమించాడు దేవుడు. అలాగే సంఘముని దేవుడు ఎందుకు నియమించాడు అంటే, దైవత్వాన్ని ప్రజలకు తెలియజేయటకై సంఘమును నియమించాడు దేవుడు. లోకానికి దైవతత్వాన్ని మనం చూపించాలండి. చంద్రుడిలో జాబిల్లి, సూర్యునిలో వెలుగు వేడి, భూమి చక్కని సారాన్ని ఇస్తుంది, చక్కగా పంటలు పండడానికి ఉపయోగపడుతుంది. వేడి, చలి, వర్షము భూమి మీద ఎంత సక్రమంగా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. మరి సంఘము దైవత్వాన్ని తెలియచేయాలి, సూచించాలి. ఏమండి నేను ఈ హాస్పిటల్లో, KGH హాస్పిటల్లో చిన్నోడితో ఉన్నప్పుడు, చిన్నోడు పుట్టిన తర్వాత ఏమంటే 20 రోజులు శ్రీకాకుళం హాస్పిటల్లో ఉన్నాం. తర్వాత ఇక్కడ వాడి యొక్క ఇన్ఫెక్షన్ కి సరైన ట్రీట్మెంట్ అందట్లేదని వైజాగ్ పంపించేశారు. 18 రోజులు KGH హాస్పిటల్లో ఉన్నామండి. KGH హాస్పిటల్లో ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళం. బయట వర్షం వస్తేనండి చాలా ఇబ్బంది అయిపోయిందండి. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవారండి అక్కడ. చాలా గొడవలు, స్థలం కొరకు, అంటే సాప వేసుకుని పడుకోవడానికి చిన్న స్థలం కొరకు అక్కడ గొడవలు అయిపోయి, ఈలోగా అక్కడ వయసులో ఉన్న కొన్ని సంఘముల నుంచి అండి కొంతమంది విశ్వాసులు వచ్చి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైందమ్మా, మీ కుటుంబంలో ఎవరికి బాలేదమ్మా, పాడేరు నుంచి వచ్చావండి, విజయనగరం నుంచి వచ్చావండి, శ్రీకాకుళం నుంచి వచ్చావండి, పాతపట్నం నుంచి వచ్చావండి. అయ్యయ్యో ఏంటమ్మా మీ ప్రాబ్లం, మా బాబుకు బాలేదండి, నా భర్తకు బాగలేదు అన్నప్పుడు వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తామమ్మా, ఇదిగో ఈ అట్టుపళ్ళు తినండి అమ్మా, ఈ బ్రెడ్ ఉంచుకోండి అమ్మా, ఆ పిల్లోడికి పాలు ఉన్నాయమ్మా, ఇదిగో పాలు ప్యాకెట్ తీసుకోండి అమ్మా అని ఇచ్చినప్పుడు అండి అవి అందుకుని మేము ఎంత సంతోషించే వాళ్ళమో.
ఇంకా కొందరైతే ప్రార్థన చేసి 100, 200 అలా చేతులు పెట్టేవారండి. అవును. అంటే అవును. సంఘము అవునవును. ఎవరి తత్వాన్ని చూపిస్తుంది? దైవత్వమును చూపిస్తుంది. అదేనమ్మా. అదేనమ్మా. అదే. అర్థమైందమ్మా. దైవత్వమును. అర్థమైంది. లోపలయింది. సంఘము ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? వెధవరాలను ఆదుకోవాలి. దిక్కులేని హ్మ్. పిల్లలను పోషించాలి. ఎలాగమ్మా? దిక్కులేని ఎలాగ? పిల్లలను ఎట్లా చేస్తే పోషించాలి. ఎలాగా? మన ఒక భారతదేశంలో మంచి ఉన్న సంఘాలు, మంచి చాలా సైకాలజికల్‌కి సంఘాలు వెళ్ళాలమ్మా. ప్రార్థన చేయండి. దైవత్వాన్ని చేద్దాం. సూచిస్తున్నాయి. తర్వాత కొన్ని సంఘాలైతే ఏం చేస్తున్నాయంటే, ఒడిస్సాలో ఉన్న ఆ! చర్చెస్‌ని నేను కొంచెం స్టడీ చేసినప్పుడండి, వాళ్ళు పెద్ద పెద్ద ఆ! చర్చిలు ఆ! కట్టేసుకుంటున్నారు. అంటే వాళ్ళు సంవత్సరాంతం పోగు చేసిన కానుకలన్నీ ఏం చేస్తున్నారంటే, ఆ! కేవలం చర్చి బిల్డింగులకు మాత్రమే పెట్టేస్తున్నారు. పక్కోళ్ళు ₹1,00,00,000 పెట్టి కట్టారు. ఆ! మనం 2,00,00,000 పెట్టి కడతాం. మనం 5,00,00,000 పెట్టి కడతాం. పెద్ద ఆ! పెద్ద చర్చిలు కట్టేస్తున్నారు గానీ, ఇదిగో ప్రేమను చూపించి, ఆహా! దయను చూపించే ఆహా! కార్యక్రమాలను పక్కన పెట్టేస్తున్నారు. సంఘం చర్చ్ ఉండాలి మనకి. చర్చి ఉండకూడదని హుహు. నేను అనట్లేదు. చర్చ్ ఉండాలి. చర్చ్‌తో పాటు హుహు. సంఘము సత్క్రియలు చేయాలి. హ్మ్. నియమించాడు సంఘాన్ని, హ్మ్. సత్క్రియల కొరకు నియమించాడు హ్మ్. మనల్ని. హ్మ్. సంగమా, టైం పంక్చువాలిటీ అవునమ్మా. మాత్రమే కాదు, కోఆపరేషన్ మాత్రమే కాదు, యూనిటీ కలిగి, హ్మ్. ఒక ఐక్యత కలిగి, దేవుడు చెయ్యమన్న అవునవును. అవును. సత్క్రియలు అమ్మా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు అమ్మా అప్పుడే అది నువ్వు దైవత్వాన్ని మన మార్కెట్ చూపించగలవు. ఏస్తండి ఏంటి? ఓకేనండి. మరొక వచనం ప్రసంగి గ్రంథము ముగించేసుకుందాం. ప్రసంగి లేదు గ్రంథము కదా! లేదు కదా! మొదటి అధ్యాయము ఏమో 5వ అవ్వలేదు. వచనం. చాలా ప్రసంగి మంది గ్రంథం అన్నారు. మొదటి అధ్యాయము 5వ కొద్దిగా ఎక్కువ వచనం. మంది వ్యతిరేకులు ఉన్నారు కదా! పనికిమాలోళ్ళు. మొదటి అధ్యాయము లేదు కదా! 5వ లేదు వచనం. కదా! సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన పోన్లే. స్థలమునకు పోన్లే. మరలా పోన్లే. చేరుటకు త్వరపడును. త్వరపడుతున్నాడంటే సూర్యుడు. ఎందుకు? అయ్యో నేను లేట్ అవ్వకూడదు. నేను లేట్ అవ్వకూడదు. అలాగే గాలి కూడా ఉత్తర దిక్కు నుంచి అవునవునవును. వచ్చి మరి తూర్పు ముందుగా దిక్కు అలా ముందుగా గాలి మీ కూడా పాస్టర్ సంచారం గారికి చేస్తుంది. చెప్పి తీసుకొచ్చి ప్రార్థన ఏమండి? అలాగే చేయించండమ్మా. వర్షము సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘాలై ఆ! కొండల యొద్దకు ప్రయాణం చేసి అక్కడ వర్షించి, అలా వర్షపు నీరు ఆహా! నదుల గుండా, సెలయేర్ల గుండా అలా పారి పక్షుల యొక్క, ఆహా! జంతువుల యొక్క మరి దాహాన్ని తీర్చి పంట పొలాల్లోకి వెళ్ళి పంటకు ఆహా! మరి నీరిచ్చి అక్కడ నుంచి మిగిలిన నీరంతా మళ్ళీ సముద్రంలోకి ఆహా! వెళ్ళిపోతుంది. మధ్యలో ఎన్ని మంచి పనులు చేసింది ఈ ఆహా! వర్షపు నీరు. అలాగే మనము కూడా, సంఘమైన మనము కూడా ఏం చేయాలి హ్మ్. అంటే, మన చుట్టుపక్కల గ్రామాలకు ఆ! 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 సువార్తను ప్రకటించాలి. దైవత్వాన్ని చూపించాలి. అవునమ్మా. దైవత్వాన్ని అవును. చూపించాలి. సూర్యుడు ఉదయించును మళ్ళీ అస్తమించుటకు అవును. అవును. త్వరపడుచున్నాడు. అవును. త్వరపడుచున్నాడు. ఏమండి? చాలా సందర్భాల్లోనండి దైవజనులు సువార్త అవునమ్మా. పెడుతూ ఉంటూ అవును. ఉంటారు. అవును. విశ్వాసుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. రండమ్మా, అలాగేనమ్మా. రండయ్యా, అలాగేనమ్మా. మనం సువార్తకి వెళ్ళిపోదాం. కరెక్ట్‌గా ఉదయాన్నే అలాగేనమ్మా. అలాగేనమ్మా. మనం 7 జాగ్రత్తమ్మా. గంటలకు జాగ్రత్త. బయలుదేరదాం. మనం ఆ ఆ! ఆ యొక్క ప్రదేశానికి జాగ్రత్తమ్మా. జాగ్రత్త. వెళ్ళేటప్పటికి 8:30, 9 అవుద్ది. ఆ! 9 గంటల నుంచి 12 గంటల వరకు సువార్త ప్రకటిద్దాం. 1 గంట వరకు భోంచేద్దాం. ఒక 10 నిమిషాలు రెస్ట్ దేనికమ్మా? తీసుకొని మళ్ళీ 3 గంటలకు సువార్త ప్రకటిద్దాం. సాయంకాలం 7 అయ్యేటప్పటికి వచ్చేద్దాం అని ఒక అలాగేలే వస్తాను. టైమింగ్ వస్తాను. షెడ్యూల్ నాకు ఫోన్ చేస్తూ చేయండి. ఉంటారు. కొద్దిగా ఫోన్ టైమింగ్ ఇస్తూ చేయండి. ఉంటారు. కానీ ఆ! నాకు 8 గంటలకు 7కి బయలుదేరి 7కి బండిలో ఉండాలి, ఆటోలో నాకు ఉండాలి ఫోన్ అంటే 10 గంటలకు వస్తారండి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 10 గంటలకు వస్తే అక్కడి ఆ! నుంచి సువార్త ప్లేస్‌కి వెళ్ళేటప్పటికి ఆహా! 11, 12 అయిపోతే అక్కడ భోజనానికి వెళ్ళినోళ్ళం అవుతామా? సువార్త ప్రకటించడానికి సరే. వెళ్ళినోళ్ళం సరే. సరే. అవుతామా? జాగ్రత్త. ఆలోచించండి. జాగ్రత్తమ్మా. జాగ్రత్త. జాగ్రత్త. ఒకరిద్దరి వల్ల ఆలస్యం అయిపోతూ ఉంటది. ప్రార్థన దేవుడే మన కార్యం ఒకరిద్దరి వలన. జరిగిస్తాడు. ఆటో ప్రార్థించండి. పట్టుకుని అలా ప్రార్థించండి. సరేనమ్మా? నిలబడిపోవాలి. ఇంకా ఓకే అమ్మా. బాయ్ సువార్త అమ్మా. బాయ్. చేద్దామా? ప్రేయర్ ఎళ్లి అక్కడ ప్రేయర్. భోజనాలు చేద్దామా? సమయ పాలన ఉండదు. సమయ పాలన ఉండదు. ఒక పనిని మనము నిర్ణయించుకున్నామంటే, ఆ పనిని సక్సెస్‌ఫుల్ చేయాలి అంటే, ఆ పనికి వెళ్ళేవారు టైమ్ పంక్చువాలిటీ నెరవేర్చాలి. టైముకి వెళ్ళాలండి. జపాన్ దేశం. అక్కడ రైల్స్ అండ్ మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా! సెకను కూడా లేట్ అవ్వదట.
ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లకు పలానా స్టేషన్‌కు ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వదట. అలా లేట్ అవుతే అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసులకు లేట్ అయిపోతుంది. ఆఫీస్‌కి లేట్‌గా ఎళ్తే అక్కడ పని తగ్గిపోద్ది. అలాగవుతే అభివృద్ధి పడిపోద్దండి. అభివృద్ధి పడిపోద్ది. సమయ పాలన ఎవరైతే చక్కగా నెరవేరుస్తారో వారి జీవితాల్లో మనం అభివృద్ధిని చూస్తాం. సక్సెస్‌ఫుల్ అవుతారు. మన దేశం అభివృద్ధి అవ్వకపోవడానికి గల కారణం ఏంటి? సమయ పాలన చక్కగా లేకపోవటం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. లాస్ట్‌గా ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను. ఒక అద్భుతమైన సంగతి లాస్ట్‌గా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం తీయండి. అందరూ తీయండి బైబిలు. అక్కడ మంచి సంగతి ఉంది. చాలా అద్భుతమైన సంగతి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయములో 12వ వచనం 13వ వచనం నుంచి చదువుదాం. 13వ వచనం నుంచి. యోసేపును గురించి ఇట్లనెను. మంచోడు కదా యోసేపు, చాలా మంచోడు, పంచువాలిటీ కలిగిన వాడు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చువాడు, ఏమండి నియమాలను నెరవేర్చువాడు, సమయ పాలన కలిగిన వాడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. ఏమండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఆకాశ పదార్థము వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థము వలన, వలన 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 సూర్యుని వలన కలుగు శ్రేష్ఠ పదార్థము వలన, మంచు, ఆకాశ మంచు వలన కలుగు శ్రేష్ఠ పదార్థము వలన. అంటే ఆకాశము నుంచి కురుస్తున్న ఆ మంచులో శ్రేష్ఠ పదార్థం ఉంది. ఏముందండి మంచులోని? శ్రేష్ఠ పదార్థం ఉంది. ఎవరు పీల్చుకుంటారు ఆ శ్రేష్ఠ పదార్థాన్ని? ఎవరు తీసుకుంటారు? మొక్కలండి. ఆ మంచులో ఆ మంచులో ఉన్న ఆ శ్రేష్ఠ పదార్థాన్ని మొక్కలు తీసుకుంటాయండి. అంటే ఆకాశం ఏమిస్తుంది? మంచును కురిపిస్తూ శ్రేష్ఠ పదార్థం ఇస్తుంది. మరి సూర్యుడు కూడా శ్రేష్ఠ పదార్థం ఇస్తున్నాడంట. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థము వలన సూర్యుడు కూడా శ్రేష్ఠ పదార్థం ఇస్తున్నాడంట. ఏంటి సూర్యుడిచ్చే శ్రేష్ఠ పదార్థం? ఎవరైనా చెప్పగలరా? సూర్యునిలో ఉన్న శ్రేష్ఠ పదార్థం ఏంటి? వెలుగు వేడి మాత్రమే కాదండి, సూర్యునిలో కూడా శ్రేష్ఠ పదార్థం ఉందంట. ఏంటి? ఉదాహరణకి ఆవు పాలిస్తుంది కదండి. ఆవు పాలలో శ్రేష్ఠ పదార్థం ఉంది. నెయ్యి, వెన్న శ్రేష్ఠ పదార్థము. కోడి పెట్టే గుడ్డులో శ్రేష్ఠ పదార్థం ఉంది. తేనెలో శ్రేష్టత ఉంది, ఆరోగ్యం, బలము. ఏమండి ఇవన్నీ శ్రేష్ఠ పదార్థాలు ఇస్తున్నాయి కదా. సంగమ నువ్విచ్చే శ్రేష్ఠ పదార్థం ఏంటి? సూర్యుడిచ్చే శ్రేష్ఠ పదార్థం ఏంటంటే సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుందండి. అవునా కదా? పిల్లల్ని ఏమంటారు? ఏమంటే ఎండలోకి తీసుకెళ్ళండి, సూర్యరశ్మిలోకి తీసుకువెళ్ళండి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళంతా ఉన్నారు కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్, పగలు రాత్రి ఆ ఏసీ రూమ్లో కూర్చొని వర్క్ చేసేస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఓరు బాబు మీరు ఎండలోకి వెళ్ళండిరా బాబు, డి విటమిన్ లోపం వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. మీరు అప్పుడప్పుడు ఎండలోకి వెళ్ళాలి, ఎండలో తిరగాలి. ఎండలోకి వెళితే ఆ డి విటమిన్ శరీరము సేకరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే సూర్యుని వలన కలుగు శ్రేష్ఠ పదార్థము. ఇంకా 15వ వచనం, పురాతన పర్వతములు శ్రేష్ఠ పదార్థం వల్ల, నిత్య పర్వతములు శ్రేష్ఠ పదార్థం వల్ల, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించెను. శ్రేష్ఠ పదార్థం అంటే ఎక్కడుంది శ్రేష్ఠ పదార్థము? నిత్య పర్వతాలలో శ్రేష్ఠ పదార్థం ఉందంట. ఆ పదార్థం వల్ల పొలమంట బాగా దీవింపబడుతుందంట. మీకు మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు తాగే వాటర్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసండి? అలాగే విరాట్ కోహ్లీ అని కొంతమంది ఉన్నారు కదా,
ఏమండి, వాళ్ళు తాగే వాటర్ బాటిల్ ఖరీదట 1000 రూపాయలంట, అక్షరాల 1000 రూపాయలట. ఏం వాటర్ రా నాయన, వాటర్ ఏం వాటర్ నాయన 1000 రూపాయలంటే, ఆ వాటర్ అంట హిమాలయాలలో అక్కడ నుంచి ఆ లోయలలో నుంచి తెచ్చిన వాటర్ అంటండి అది. ఎందుకు అక్కడ వాటర్ అంటే, అక్కడ ఆ హిమాలయాలలో ఆ యొక్క పర్వతాల మధ్య ఉన్న ఆ వాటరు చాలా శ్రేష్టమైనదంట, చాలా స్వచ్ఛమైనదంట. అందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయంట, శరీరానికి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాయంట, శ్రేష్టత ఉందంట అందులోని. సో ఆలోచించండి సంగమా, మరి నువ్వే శ్రేష్ఠ పదార్థం ఇవ్వాలి, నువ్వే శ్రేష్ఠ పదార్థం ఇవ్వాలి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సంఘం ఇవ్వాల్సిన శ్రేష్ఠ పదార్థం గురించి అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ముగించేస్తున్నాను. 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో బాగా మీయవలెను. మోసపోకుడు, దేవుడు విక్రింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలయనగా శరీరం బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఏమండి, ఏంటి శ్రేష్ఠ పదార్థము? మంచి పదార్థములో భాగం ఇవ్వాలన్నాడు కదా. ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంతమంది ఏం చెప్పారంటే, మీకున్న అంటే మీ పంట పండింది, అందులో శ్రేష్టమైన పదార్థాలను సంఘములో సమర్పించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదే. దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైనదే ఉండాలి. అంతటితో మాత్రమే కాకుండా మరొక మీనింగ్ ఇస్తాడు చూడండి. పుట్ నోట్లో ఏముందండి, పుట్ నోట్లో 1 వేసి, లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములో బోధించు వానితో పాలి భాగస్థుడై ఉండవలెను. బోధించు వానితో సమస్త సద్విషయములో పాలి భాగస్థుడు కావాలి. బోధించు వానితో, దైవజనుడు బోధిస్తున్నాడు, సువార్త చేద్దాం, సంఘములో సెమినార్ పెడదాం, ఒక మీటింగ్ పెడదాం, యూత్ మీటింగ్ పెడదాం, స్త్రీల కూడిక పెడదాం, ఒక దైవజనుని తీసుకొచ్చి ఆయన ద్వారా వాక్యము నేర్పిద్దాం, సువార్త ప్రకటిద్దాం. బోధించు వాడు చేస్తున్నప్పుడు అప్పుడు సంఘం అంతా ఏం చేయాలంట, బోధించు వానితో, బోధించు వాని విషయములో వాక్యోపదేశం పొందేవాడు సమస్త సద్విషయములో బోధించు వానితో పాలి భాగస్థుడవ్వాలి. పాలి భాగస్థుడు, నా చెయ్యి వేస్తాను, నా వంతు సహాయము చేస్తాను, ఇదిగో నేను వచ్చి ఆటోని సిద్ధం చేస్తాను, నేను వచ్చి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తాను, నేను వచ్చి కాయగూరలన్నీ కోసేస్తాను నేను. ఏమంటే ఏదైనా కార్యం, సంఘంలో ఏదైనా కార్యం చేయాలి అంటే ఈరోజు విశ్వాసులు ఎలా తగిలడ్డారంటే, క్యాటరింగ్ ఇచ్చేద్దామండి. ఎవరికి ఇచ్చేద్దాం? ఎవరు అన్యజనులకి ఇచ్చేద్దాం, వాళ్ళు వండి తీసుకొచ్చేస్తారు మనకి. వాళ్ళు ఉల్లిపాయలు పోస్తారు కానీ కడగరు. ఏమండి, అప్పుడు మనకి ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటుంది. ఆ ఉల్లిపాయల మీద బ్లాక్ ఫంగస్ ఉంటుంది కదండి, ఆ ఫంగస్ను కడగకుండా మనం తిన్నాం అనుకోండి, మనకు అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఆ క్యాటరింగ్ కోడు మరి ఒక ప్లేట్కి 150 రూపాయలు తీసుకుని కూడా వాడికి మంచి ఆహారం పెట్టడండి. సో సమస్త సద్విషయములో బోధించు వానితో పాలి భాగస్థులు అవ్వాలి. మనం పని చేయాలి, సువార్థికునితో బోధించు వారితో కలిసి మనం పని చేయాలి. మన సమయాన్ని ఇవ్వాలి, మన కష్టాన్ని ఇవ్వాలి. ఏమండి, మనకున్న వాటిని దేవుని పనిలో పెట్టాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు ప్రకృతిలో ఉన్న యూనిటీ సంఘములో కనపడుతుంది. ప్రకృతి ఎలాగైతే కోఆపరేషన్, సూర్యుడు చంద్రుడికి సహకారం, సూర్య చంద్రులు నక్షత్రాలకు సహకారం, వీళ్ళందరూ కలిసి దిన సంవత్సరములు సూచిస్తున్నారు కదా. సంఘమంతా సహకారం చేసుకుని యూనిటీ, ఐక్యతను కలిగి సంఘము దైవత్వాన్ని సూచించాలి సమాజములో. ఇదిగో క్రిస్మస్ అన్యజనులందరినీ పిలిచి భోజనాలు పెట్టారు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. న్యూ ఇయర్ అన్యజనులను ఆహ్వానించి, ఏమంటే ఊరిలో ఉన్న గ్రామ పెద్దలను ఆహ్వానించి, రాజకీయ నాయకులను ఆహ్వానించి కేక్ కట్ చేయించారు. పేదవారికి దుప్పట్లు ఇచ్చారు, పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చారు. ఎంత మంచి సంగతి అంటే, సద్విషయములో అంటే మంచి విషయాల్లో
బోధించు వానితో సహాయం చేయాలి. ఇది ప్రకృతి కేవలం సమయపాలన మాత్రమే కాదు, ఎలా సహాయము చేసుకోవాలి, ఎలా యూనిటీ కలిగి ఉండాలి, ఎలా సద్విషయముల్లో మరి ఆ ప్రజల మధ్య అన్యజనుల మధ్య సత్క్రియలు ఎలా చేయాలి, ఇది నేర్పుతుంది ప్రకృతి మనకి. 2026లోకి వచ్చేసాం. ఏమండి, క్యాలెండర్ మార్చేసుకున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. కానీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఎవరికి? అక్కడ మేము సాధించాం, మా టైం ప్రకారము మేము చేరుకున్నాం. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, దేవుడు మాకు పెట్టిన పంచువాలిటీని మేము పర్ఫెక్ట్గా నెరవేర్చాం, మాకు హ్యాపీ. అదే హ్యాపీ. దేవుడు మాకు పెట్టిన సమయ పాలనను మేము చక్కగా నెరవేరుస్తున్నాం. ఆదివారం ఆరాధనకు మేము సమయానికి వచ్చేస్తున్నాం. దేవుడు మాకు సూచించిన సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు, అది నెరవేరుస్తున్నాం. ఇదిగో సంఘం ద్వారా చేయవలసిన సత్క్రియలు మేము చేస్తున్నాం. అందును బట్టి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. 2025లో దేవుడు మాకు పెట్టిన పనులన్నీ హ్యాపీగా చేసామండి. మేము సక్సెస్ఫుల్ అవ్వాం, మా సంఘం సక్సెస్ఫుల్ అయింది. ఎలాగైతే ప్రకృతి సక్సెస్ఫుల్ అయిందో దేవుని ఆజ్ఞను నెరవేర్చడంలో మా సంఘం కూడా సక్సెస్ఫుల్ అయ్యింది. హ్యాపీ న్యూ ఇయర్ మాకు. కొత్త సంవత్సరంలోకి మేము హ్యాపీగా ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే పాత సంవత్సరంలో మాకు దేవుడు పెట్టిన అన్ని విషయాలను మేము సక్సెస్ఫుల్గా విజయవంతం చేసాం. అదండి, అప్పుడంటే మనకి హ్యాపీ న్యూ ఇయర్. 2025లో దేవుడు మనకు పెట్టిన ఏ పని సంపూర్తి చేయకుండా సగం మిగిలి చేసి కొత్త సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అని అడిగి పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? బాధపడిపోవాలి నువ్వు. అయ్యో దేవుడా, నేను చేయలేకపోయాను దేవుడా, ఏ ఆదివారం నేను సమయానికి రాలేకపోయాను దేవుడా, ఈ కొత్త న్యూ ఇయర్లో అయినా, ఈ 2026లో అయినా ప్రతి ఆదివారం సమయానికి వస్తాను. నువ్వు నాకు నియమించిన ఆ నియమాలు తోచా తప్పకుండా నెరవేరుస్తాను. ప్రకృతిని చూసి సమయ పాలనని నేర్చుకుంటాను, యూనిటీ నేర్చుకుంటాను, కోఆపరేషన్ నేర్చుకుంటాను, సమస్త సద్విషయంలో నేను హాయం చేస్తాను. వందనాలండి, చాలా థ్యాంక్స్. శ్రద్ధగా విన్నారు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కొంచెం టైం ఎక్కువైంది, దయతో క్షమించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ప్రాముఖ్యమైన సంగతుల సమయంలో దైవ సేవకులు సహోదరులు భాస్కర్ గారి ద్వారా మనందరం విన్నాం. సమయపాలన అనేది అంత ప్రాముఖ్యమైనదో మనము నేర్చుకున్నాం. ఏమండి, ఈరోజు సమయపాలన అనేది అవసరం అండి. సమయపాలన అనేది అవసరం. ఏమండి, ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా సమయపాలన పాటిస్తారు. వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఉంటుంది. సమయం రాకపోతే, సమయం పాటించకపోతే పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. మూటలు భుజాల మీద వేయించి పరిగెట్టిస్తారు. ఒకవేళ ఆ రోజు రైట్ టైంకి రాకపోయింది ఎడుకున్నాడు వాడు, ఆ గన్ను భుజం మీద వేసుకొని ఆడి బ్యాగ్ భుజం ఏమైనా వీపు కొట్టుకొని పరిగెడాలి. ఆ రోజు అంతా పరిగెట్టిస్తారు. పనిష్మెంట్ అనమాట సమయపాలన. సరే అండి, మంచిది. చాలా చక్కని విషయాన్ని నేర్చుకున్నాం. సమయపాలన ఎలా ప్రకృతి మనకు ఎలా నేర్పిస్తుందో చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మరి దేవుడు మనకి లోకాన్ని పంపించాడు ప్రభు. మనం కూడా సమయపాలన పాలించాలనే విషయం కూడా దైవజనుల ద్వారా మనం విన్నాం. మంచి విషయాలు ఈరోజు మనకి అందించి ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులు తమ్ముడు భాస్కర్ గారికి మీ అందరి తరపు నుండి, నా తరపు నుండి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు తమ్ముడు, వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్ గారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. వరుసవాడ పద్మశెల్లి ప్రార్థన నడిపిస్తుంది. ఆశీర్వాదం ఆంధ్ర గారు ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం.